गणपतिं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित गणपतिं मनसा स्मरामि వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రిమిరి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రిమిరి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము పొగడుదుమే ఇక నేను ఆమని సొబగుల
వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ ఇందరికి అభయం గులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం గులిచ్చు చేయి ఇందరికి అభయం గులిచ్చు చేయి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు
మానససుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆదిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని ద్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య
భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా, అందరి బంధువయ్యా, భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా, అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చే వారయ్యా, మా సీతారామయ్యా, కోకిలినిచ్చే వారయ్యా, కోదండ రామయ్యా, అందరి బంధువయ్యా, భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా, అయోధ్య రామయ్యా. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ. సమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామి వరాదేవతాయే నమో నమః. శ్రీ సత్యనారాయణ స్వామి ప్రథమోధ్యాయ ప్రారంభ. ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమంతమైన నైవసారణ్యంలో సౌనకాది మహర్షులు తమ దగ్గరకు వచ్చిన మహాపురాణవేత్త అయిన శూద్రునికి మర్యాదలు చేసి ఇట్లు అడిగిరి. ఓ పౌరాణిక శేఖర, మానవులు కోరని ఇహలోక పరలోకములందరి సౌఖ్యములు ఏ వ్రతములు చేసిన లభించును, ఏ తపము చేసిన లభించును, అదంతయు మాకు చెప్పమని కోరగా శూద్రుల వారికి చెప్పసాగారు. ఓ మునులారా, మీరడిగిన ప్రశ్ననే ఒకనొకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీమన్నారాయణుడు అడిగారు. గ్రహముల అష్టదిక్పతుల నర్చించ. ఒకనొకప్పుడు నారద మహాముని లోకములందరినీ కూడా అనుగ్రహించే కోరిక గలవాడే వివిధ లోకములు తిరుగుచు భూలోకములకు వచ్చాడు. అక్కడ తాము చేసిన కర్మములు చేయి నానా దుఃఖములు అనుభవించు అనేక జన్మములు ఎత్తునున్న జనములను చూచి ఏ ఉపాయమిచే వీరి దుఃఖములు తొలగను అని చింతించి సర్వలోక పరిపాలనకు శ్రీహరి నివసించి వైకుంఠములకు వెళ్ళను. అక్కడ తెల్లని శరీర కాంతి గలవాడు, 4 భుజములు గలవాడు, శంఖము చక్రము గద పద్మము వనమాల వీటన్నిటితో అలంకరించబడేవాడు అవు శ్రీమన్నారాయణని చూసి స్తుతించుట ఆరంభించాడు. మాటలకును కానీ మనస్సునకును కానీ అందమ రూపం గలవాడవు, సృష్టి స్థితి లయలు చేయు అనంత శక్తి గలవాడవు, పుట్టుట పెరుగుట నశించుట లేనివాడు, మొదట సత్ప్రజస్తమే గుణములు లేనివాడవే, అయినను సృష్టి వ్యవహారంలో త్రిగుణములు గలవాడవు, అన్నింటికీ మొదటివాడవు, భక్తుల బాధలు తీర్చివాడవు అవు నీకు నమస్కారం స్వామి అని నారద మహాముని స్తోత్రం విని శ్రీ మహావిష్ణువు నారదునితో ఇట్లను. నారద, నీవిక్కడ గేలవచ్చినది నీ మనస్సులో ఉన్న కోరిక ఏమిటి చెప్పుము, నీవడిగినవన్నీ వివరముగా చెప్పదను అని చెప్పాను. స్వామి, భూలోకమున జనులందరూ చాలా దుఃఖమును అనుభవించి
మృగవసభక్షాది మనుష్యాలు అనేక జన్మలు ఎక్కుచున్నారు. అనేక పాపములు చేసి ఆ పాప ఫలములు అనుభవించుచున్నారు. వీరికి ఉపాయం చేత వారి పాపములని రచించి మార్గము దయచేసి ఉపదేశించము అని కోరగా భగవానుడు చెప్పసాగాడు. నారద, లోకములోని వారు సుఖపడాలనే మంచి బుద్ధితోని అడిగిన విషయం చాలా బాగుంది. జనులు దేనిచే సంసార భ్రాంతి విడిచి సౌఖ్యం పొందుదరో అతి సులభోపాయం చెప్పుదని వినము. భూలోకములు కానీ స్వర్గలోకములు కానీ సర్వమైన మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి కలదు. ఈ అందరి వాత్సల్యం చెప్తున్నాడు శ్రద్ధగా. అది సత్యనారాయణ స్వామి వ్రతం. దానిని విధి విధానం ఆచరించిన వాడు ఈ లోకంలో సమస్త సౌఖ్యములు అనుభవించి ఆ పైన ముక్తిని పొందవచ్చు అని చెప్పగా, స్వామి ఆ వ్రత విధానమేమి, ఆ వ్రతం చేసినచో ఫలమేమి, పూర్వం ఎవరైనా ఈ ఫలం పొందినారా, ఈ వ్రతం ఎప్పుడు చేయవలను, ఇవన్నీ కూడా వివరంగా చెప్పమని అడిగాను. భగవానుడు చెప్పసాగాను. వ్రత విశిష్టత ఏమిటంటే ఈ వ్రతము ప్రజలు కష్టములు విచారములు పోగొట్టడం, ధన ధాన్యములు వృద్ధి పొందడం, సంతానములు స్త్రీలకు సౌభాగ్యమునిచ్చడం, సమస్త కార్యములను తీర్చుకోవడం. ఈ వ్రతం ఎప్పుడు చేయాలంటే మాఘ మాసములు కానీ, వైశాఖ మాసములు కానీ, కార్తీక మాసములు కానీ మరియు ఈశ్వరమైనందు కానీ ఈ వ్రతము చేయవచ్చు. యుద్ధం ప్రారంభమైనప్పుడు కష్టములు వెలుగుపోవడం కూడా ఈ వ్రతము చేయవచ్చు. భక్తి శక్తి బట్టి ప్రతి మాసములు కానీ ప్రతి సంవత్సరములు కానీ ఈ వ్రతం ఆచరించవచ్చు. ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణ దినములు కానీ, ఏ శుభదినమైనందు కానీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయవచ్చు. వృద్ధుడే లేచి దంతదానవాది కాలకృత్యములు స్నానాలు నిత్యకర్మలు ఆచరించి భక్తుడు ఇట్లా వ్రత సంకల్పం చేసి దేవుని ప్రార్థించారు. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును, నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలె అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు.
త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు దేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సుతుడు బ్రహ్మమై చలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవన సూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు